శంభో స్వయంభో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఏతేషు సర్వలోకేషు, ఈ మొత్తం లోకాల్లో చంద్రాలంకృత మస్తక సాన్నిధ్యం కురితే యత్ర శివ కారుణ్య విగ్రహ. కారుణ్య విగ్రహుడు చంద్రశేఖరుడు అయిన పరమేశ్వరుడు ఎక్కడ సాన్నిధ్యం వహించి ఉన్నాడో ఆ చోటుని జనక త్వం మమాచక్ష్వ తదిహ స్థానముత్తమం. ఆ పరమేశ్వరుడు ఉండేటువంటి ఉత్తమ స్థానం ఏంటో నాకు చెప్తే కరిష్యామి మహత్తత్ర తపో జన్మ నివృత్తయే. సంసార నివృత్తి కోసం అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అనగానే ఒక నవ్వు నవ్వేటండి మధ్యంద్రుడు. శివుడు ఎక్కడ సన్నిధి చేసి ఉంటాడు అని ప్రశ్న వేశావు. నేను ఒక్కసారి సమాధానం ఆలోచిస్తే నాకు నవ్వు వచ్చింది అన్నాడు. ఎందుకంటే శివస్య సన్నిధి సర్వ ప్రపంచోసౌ దయానిధే. ఇక్కడ గొప్ప దయానిధే హే, దయానిధి అయిన శివుడు యొక్క సాన్నిధ్యం ఈ విశ్వమే అన్నాడు. విశ్వంలో ఆయన లేని చోటు లేదు, విశ్వమంతా ఆయన యొక్క సాన్నిధ్యమే. ఇంకో మాట వేశాడండి, దయానిధే హే అన్న మాట వేశాడు. దయామయుడైన శివుని యొక్క సాన్నిధ్యమే ఈ విశ్వము. ఎందుకంటే ప్రపంచంలో ఆయన దయ లేని చోటు ఏదో చెప్పండి. అన్ని చోట్ల దయను నింపేశాడు. మీకు ఉదయించే సూర్యుడు, ప్రవహించే నీరు, పండే నేల, తగిలే గాలి, ఇవన్నీ భగవంతుడికి మనపై దయ ఉంటేనే మనకు దొరికి అవునా లేదా? కనుక ఆయన దయతో తన శక్తితో, ఆయన శక్తి లేనిది ఏదీ లేదు. మరి ఆయన తన శక్తితో ఇదంతా వ్యాపించి ఇచ్చినప్పుడు ఆయన సన్నిధి లేనిది ఎక్కడ? అసలు అంతా ఆయన సన్నిధి అని భావించని వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా ముక్తి రాదు సుమా. భావయంతి నయే బుద్ధ్యా తద్విధం సకలం జగత్ చిత్తపాకేనతే హీనాహ సదా ముహ్యంతి జన్మసు. సర్వం శివమయం అనే భావన రానివాడికి చిత్త పరిపాకం చెందలేదు అని అర్థం. అంతా ఆయనే అయినప్పటికీ కూడా ఏకాగ్రత నిలవడానికి కొన్ని స్థలములు ఉంటాయి. ఇది చూపిస్తున్నాడు. కనుకనే విశ్వమంతా భగవద్మయం అయినప్పటికీ క్షేత్రములు, తీర్థములు ఇవి కూడా అవసరం. కనుకనే భారతీయుల విజ్ఞానం గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మనం కేవలం క్షేత్రాల్లోనే దేవుడు ఉంటాడా, గుళ్ళలో గోపురాల్లోనే ఉంటాడా అని కొద్ది పెద్దగా అడుగుతూ ఉంటారు తెలివితేటలతో. అంతటా ఉంటాడని చెప్తూనే ఇక్కడ ఉంటాడని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడంలో విశేషం ఏంటి? నది అంతా ప్రవహిస్తున్నప్పటికీ నువ్వు దాన్ని పొందాలంటే ఒక స్నానఘట్టం ద్వారానే వెళ్ళి ఆ నదిని పొందుతున్నావు. అదేవిధంగా పరమాత్మ అంతటా ఉన్నప్పటికీ కొన్ని క్షేత్రముల ద్వారానే నువ్వు పొందగలవు. అది అంతటా చూడగలిగే స్థితి వచ్చే వరకు ఇలా ఒక దగ్గర ఉండవలసింది. కనుక ముందు మడి కట్టుకుంటే తర్వాత పంట పండుతుందండి. మడి కట్టుకుంటే అంటే మడి ముందు వేసి దానిలో ఒక పద్ధతిగా డిసిప్లిన్గా నారంతా వేస్తే దాని తర్వాత దాని నుంచి తీసి విస్తరింపజేస్తాం. అంటే ముందు ఆ డిసిప్లిన్ అవసరమే లేదా? తర్వాత దాన్ని విస్తరింపజేస్తున్నాం. అదేవిధంగా ముందు మడి అంటే ఇదే అర్థం. ముందు సాధన దశలో ఇవన్నీ ప్రారంభంలో ఇవన్నీ చేసుకుని ఏకాగ్రత కుదిరితే అప్పుడు అంతటా ఆయన చూడగలిగే స్థితి వస్తుంది. అది అవేవి రాకుండా అంతటా ఉన్నాడు కదండి అని అవతల వాడు అడిగినప్పుడు చెప్పడం కాదు, ఎప్పుడు నీకు భావం ఉందా, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక అతి తెలివి మాటలు కాదు, దేనికదే జాగ్రత్తగా స్వీకరించాలి. అందుకు నువ్వు అడిగేవి కనుక తథాపి యత్ర సాన్నిధ్యం కురితే సంతతం శివ అనేకం ఉంటాయి. నీకు నేను ఒక ముఖ్యమైనటువంటి సన్నిధి చెప్తున్నాను. అస్త్యేవ తదృశం స్థానం సర్వలోకైరభీష్టితం. సమస్త లోకం చేత కూడా స్తుతింపబడేటువంటి ఒక స్థానం ఉన్నదయ్యా చెప్తున్నాను. అసలు ఈ భూమి ఎంత గొప్పదో తెలుసా? సుభూమి పుణ్య బీజానాం. భూమి యొక్క గొప్పతనం చెప్తున్నాడు. ఎందుకంటే భూమియే గొప్ప క్షేత్రం అండి. ఇది పుణ్యములకు బీజము అన్నాడు. ఇక్కడ పుణ్య బీజాలన్నీ ఇందులోంచే లభిస్తాయట. ఇది నవఖండావ సుందర, ప్రధానంగా 9 ఖండములతో కూడినటువంటిది. ఇందులో దీనికి అందరికీ ఆధారశక్తిగా ఉన్నది మేరువు. సర్వాధారే సువిస్తీర్ణే తస్మిన్నత్ర మహీతలే నివసంతి మహాత్మానో భగవత్ పరమౌజస. ఈ సమస్తమైన పృథ్వీలో తేజోవంతులైన మహాత్ములు అన్ని చోట్ల ఉన్నారు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ భూమి యందు మహాత్ములు ఇక్కడే ఉంటారు అక్కడే ఉండరు అని చెప్పడానికి లేదు. మహాత్ములైన తేజోవంతులు అన్ని చోట్ల ఉంటారు. వారి ముక్తి కోసమే, అలాంటి మహాత్ముని తరింపజేయడం కోసమే పరమేశ్వరుడు వివిధ స్థలముల్లో క్షేత్ర రూపాలతో ఉంటాడు. ఇది కూడా ఇక్కడ వివరిస్తున్నారు. తథావిధాని స్థానాన్ని సహస్రాని మహీతలే. అలాంటి స్థానములు వేల కొలది ఉన్నాయి పరమేశ్వరునికి. అయినప్పటికీ తేషు వాటిలో తిల్లవనం దివ్యం. తిల్లవనం అనేదాన్ని చెప్తున్నాను అంటే ఇది తప్ప మరేది కాదా? మళ్ళీ రేపు మీరు కాశీ గురించి చెప్పమంటే దీనికి తప్ప మరొకటి లేదని మళ్ళీ నేనే చెప్తాను. ఎందుకు ఇలా చెప్పారు అంటే ఈ జీవుడు ఇక్కడికి వెళ్ళి దీనివల్ల ధరిస్తాడు. నువ్వు దేని యందు ఏకాగ్రంగా ఉన్నా ధరించుతావు. కనుక కొంతమంది ఒక క్షేత్రాన్ని ఆశ్రయించి ధరించిన వాళ్ళు కనిపిస్తారు. రమణ మహర్షి అరుణాచలంలోనే ధరించిపోయాడు, అన్నమయ్య తిరుమలలోనే ధరించిపోయాడు.
గురువాయూరప్ప దగ్గరే నారాయణ భట్టత్రి తరించాడు. ఆయన అది తప్ప మరొకట్లేదు. మనకు అన్నీ కావాల్సిందే. ఒక జీవుడు ఒక క్షేత్రం ద్వారా తరిస్తాడు. ఆ జీవుడి వల్ల ఆ దేవుడు ప్రసిద్ధి పొందుతాడు. ఆ దేవుని వల్ల ఈ జీవుడికి కీర్తి లభిస్తున్నది. అందుకే అన్నమయ్య అన్నాడు, పూని నా వల్లనే కీర్తి పొందేవులు అన్నాడు. వెంకటేశ్వరి కీర్తి అంటే ఈయన వల్ల వచ్చింది. మంచిదే, ఇలా అనుకోవడం తప్పేమీ లేదు. అలాగా ఆ జీవుడికి ఆ క్షేత్రానికి అనుబంధం ఉంటుంది. ఇది కూడా మనం తెలుసుకోవాల్సింది. దేశ తిల్లవనం దివ్యం తపోవృద్ధికరం మహత్ సర్వైరపి పురాణై తదుత్తమం పరికీర్తితం. పురాణములన్నింటిలో కూడా దాన్ని ఉత్తమం అని చెప్పారు. ఎందుకంటే అందులో ప్రధానంగా ఉన్న విశేషం ఒకటి ఉన్నది. తస్య మధ్యగతం స్థానం. ఆ తిల్లవనంలో ఒక మధ్యలో ఒక చోటు ఉంది. దాని పేరు శ్రీమూలస్థాన నామకం. దాని పేరు శ్రీమూలస్థానము. దాని పేరు మూలస్థానం అంటారు దాన్ని. యస్య మధ్యే జగద్దీప శోభతే నిశ్చల శివ. అక్కడ నిశ్చలంగా ఉంటాడట శివుడు, ఇటువంటి చెదరకుండా ఉంటాడట. ఎలాంటి శివుడు అంటే జగద్దీప, జగత్తుకే దీపము వంటి పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు అన్నారు. జగత్తుకే ప్రకాశాన్ని కలిగించే పరమేశ్వరుడు ఆ మూలస్థానంలో ఉంటాడు. అదే శ్రీ మూలనాథ అనే పేరుతో ఆ మూలస్థానంలో తిల్లవనంలో ప్రకాశిస్తుంటాడు. పూజ్యతాం సశివో నిత్యం త్వయా ముగ్ధేందు భూషణ. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మూలస్థానంలో ఉన్నటువంటి ముగ్ధేందు భూషణ అంటే బాలచంద్రుడిని ధరించిన పరమేశ్వరుని ఆ దివ్యలింగాన్ని నిరంతరం ఆరాధించు అని చెప్తూ అక్కడ జరిగిన కొన్ని మహిమలు కూడా నీకు చెప్తున్నాను అంటున్నాడు మధ్యందిన మహర్షి వారి అబ్బాయితో. అక్కడ వాల్కలి చరిత్రం అని ఒక అధ్యాయం అంతా వస్తుంది. దీన్ని క్లుప్తంగానే మీకు చెప్తాను. వాల్కలి అనేటువంటి ఒక రాక్షసుడు తన యొక్క శత్రుబలాన్ని అంటే దేవతల్ని నిర్జించాలి అనే ఉద్దేశంతో రాక్షస బలాన్ని పెంచుకుని ఇంద్రలోకంపై దాడికి వెళ్ళేట. ఇంద్రుడు ఓడిపోయి నారాయణ శరణి వేడాడు. ఇలాంటి దైత్యదానవ యుద్ధాలు అనేక అంశంలో కనిపిస్తూ ఉంటాయి మనకి క్షేత్ర పురాణాల్లోనూ మామూలు పురాణాల్లో కూడా. పాప ఇంద్రుడి మీద ఇన్ని మార్లు దాడి జరిగాయా అంటే ఎప్పటి నుంచి స్వర్గం ఉందో మనకేం తెలుసు. సృష్టిలో ఘర్షణలు ఎప్పుడూ ఆగిపోతాయి అనుకోవద్దు. ఆగిపోతే సృష్టి ఉండదు. ఘర్షణ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సృష్టి మొదలైన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో ఒక పేరుతో కొట్టుకోవడం, దేవదానవుల పేరుతోనో లేకపోతే మంచి చెడు పేరుతో కొట్టుకోవడం ఉంటూనే ఉంటుంది. సృష్టి యొక్క లక్షణం అది. మరీ ప్రాణాంతకం కాకుండా చూసుకోవడమే మనం చేసేది. ఘర్షణ అనేది తప్పదండి సృష్టిలో, ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అయితే కొంతకాలం పీస్ఫుల్గా నడుస్తుంటే తర్వాత మరెవడో లేస్తుంటాడు, వాడిని మళ్ళీ కొట్టి క్లియర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే త్రిగుణాలు సామ్యంగా ఉంటే చాలా ప్రమాదం. అందరూ మంచివాళ్ళు అయిపోతే భగవంతుడికి తోచదు. మొత్తం సత్వగుణం ఉంటే మళ్ళీ ఆయనకు తోచదు, మళ్ళీ అందులో వైషమ్యం సృష్టిస్తాడు. అలాగే రజోగుణం తమోగుణం ఎక్కువ ఉన్నా మళ్ళీ ప్రమాదం. గుణములు సామ్య స్థితిలో ఉంటే ప్రపంచం ఉండదు. గుణ వైషమ్యం వల్లనే ప్రపంచం ఉంటుంది. పెద్ద రహస్యం అది. మొత్తానికి కాలంలో జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల వ్యక్తులు మనం తెలుసుకోవాలి. ఏమని? అసుర ప్రవృత్తులు పెరగకుండా సత్ప్రవృత్తులను పెంచుకుంటూ ఉండాలి. కనుక దైత్యులు దేవతల్ని ఏడిపించారు, దేవతలను నొక్కేశారు అంటే మనలో ఉన్న అసుర ప్రవృత్తులు మంచి ప్రవృత్తులను దెబ్బతీశాయి. మొత్తానికి వాల్కలి అనేటువంటి రాక్షసుడు ఎప్పుడైతే ఈ విధంగా దేవబలాన్ని క్షీణింపజేశాడో అప్పుడు నారాయణను మొరపెట్టుకున్నాడు. ఆయన వీళ్ళు యథాప్రకారం స్థితికారకుడైన నారాయణుడు ఒక మాట చెప్పేట, నీ తపశ్శక్తి క్షీణించింది, వెళ్ళి తపస్సు చేయాలంటే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి వాడికి కూడా తపస్సు వల్లనే శక్తి వస్తుంది. తపస్సు అంటే నియమబద్ధమైన సాధన అని ఒక అర్థం తీసుకుందాం. ఆ నియమబద్ధమైన సాధన వల్లనే ఎవరికైనా శక్తి వస్తుంది. ఆ శక్తి వల్లనే వాడు రక్షింపబడతాడు. ఇది తెలుసుకోండి. కొంతమంది అది మానివేసి భౌతికంగా ఏవో సమకూర్చుకుని వాటితో సుఖపడిపోదాం అనుకుంటూ ఉంటారు. వాటి వల్ల సుఖం రాదు, తపస్సు వల్లనే బలం. అయితే మనకు అన్నీ సమకూడిన తర్వాత మనలో అమ్మయ్య మనొక భావం ఏర్పడుతుంది. దానితో ఏం చేస్తాం? రెస్ట్తో ఫస్ట్ చేసేది ఏంటంటే భోగాలు అనుభవించడానికి కోసం తపన పడతాం, తపస్సును వదిలేస్తాం. అవునా కదండి? అప్పుడేమవుతుంది? తపస్సు క్షీణిస్తుంది. నీ తపస్సు క్షీణిస్తూ ఉంటే ఇంకొకడు యొక్క తీవ్రమైన తపన వాడికి తపస్సే నీ మీద వాడి దాడికి వస్తాడు. అదే రాక్షసుడు తపస్సు చేసి దేవతలను కొట్టేయడం అంటే. అప్పుడు మళ్ళీ దేవతలు తపస్సు పెంచుకోవాలి. కనుక నువ్వు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడు ఆయన ఇంద్రుడు. అంటే ఒక్కసారి నారాయణుడు ఆలోచించి ఆ మూలస్థానం ఉన్నటువంటి తిలవనానికి వెళ్ళని చెప్పాడండి. ఇక్కడ అంటే ఇంద్రుడికి కూడా అక్కడ తపస్సు చేయమన్నాడు. ప్రస్తుతం వాల్కల్ అనే రాక్షసుడి మీద యుద్ధం చేయడానికి కావలసిన తపశ్శక్తి ఈ క్షేత్రంలో నీకు తొందరగా లభిస్తుంది. ఏమి ఎక్కడో దగ్గర కూర్చొని చేయలే అనొచ్చుగా, అది చెయ్యొచ్చు, చాలా టైం పట్టచ్చు. ఇలాంటి క్షేత్రాలకు వెళ్తే తొందరగా లభిస్తుంది. కానీ క్షేత్రంలో చేసిన సాధన శీఘ్రంగా పైగా తీవ్రంగా రెండు విధాలుగా ఫలిస్తుంది. శీఘ్రంగా ఫలిస్తుంది, తీవ్రంగా ఫలిస్తుంది. కనుక అక్కడికి వెళ్ళవయ్యా అని చెప్పాడు. అయితే ఒకటే కండిషన్ చెప్పాడు ఇంద్రుడు, నేను వెళతాను కానీ నువ్వు వస్తే వెళ్తా ఉన్నాడు. ఆయనకి అదొకటి. అంటే వీళ్ళు వెళ్ళడమే కానీ ఆయన కూడా దింపాలట క్షీరసాగరాన్ని. తప్పదు, స్థితికారకుడు కదా, ఆయన యొక్క వ్యవస్థలో ఒక భాగం అది. అందుకోసం సరే వస్తున్నాం పదాన్ని వెళ్ళట.
వీళ్ళందరూ తిలవనంలో తపస్సు చేస్తున్నారు. ఈయనకి చాలా ఆనందం కలిగింది. అక్కడ తన క్షీర సముద్రాన్ని ఒకసారి పిలిచాట ఆవిడ నారాయణుడు. వెంటనే క్షీర సముద్రం వచ్చింది అక్కడికి. అంటే క్షీర సముద్రం కూడా ఒక దేవతా స్వరూపం, గుర్తుపెట్టుకోండి. ఆ క్షీర సముద్రాన్ని నేను ఇక్కడ హాయిగా యోగ నిద్రలో ఉందాం అనుకుంటున్నాను, ఏర్పాట్లు చేయనట్టు. వెంటనే ఆ క్షీరసాగరం ఏర్పడింది. అక్కడే శేషశయనం, దాని మీద హాయిగా యోగ నిద్రలో ఉన్నట్టు. వీరందరూ తపస్సు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఇంద్రుడి దగ్గరికి బృహస్పతి చెప్తున్నాడు, ఏం తపస్సు చేస్తామని. అవును, ఏం చేయాలి? విష్ణువు చెప్పాడు, వచ్చావు, ఏం చేస్తావు? ఒక పని చెయ్యి, అశూన్య శయన వ్రతం, ఒక వ్రతం ఉంది, అది చెయ్యు అన్నాడు. ఇది ఎలాగో అంటే ఆషాఢ శుద్ధ విధియ నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఇది ఒక విధంగా చాతుర్మాస్యం అండి. ఈ చాతుర్మాస్య ఆషాఢస్య ద్వితీయాయాం, అది అక్కడి నుంచి ప్రారంభించి చేసుకు. ఇది కృష్ణపక్షే, కృష్ణపక్ష ఆషాఢస్య ద్వితీయాయాం కృష్ణపక్షే, కృష్ణపక్షంలో వచ్చే విధియ నాడు సమారభ్య, అప్పుడు ప్రారంభించేయి. ఎవరిని దీనిలో ఆరాధించాలి? కమలా ప్రాణనాయకం శంఖచక్రాదిభిర్దివ్యై ఆయుధై పరిసేవితం తాక్ష్యధ్వజం స్ఫురద్వక్త్రం లక్ష్మీ శోభిభుజాంతరం. చతుర్భుజుడు శంఖచక్ర గదాపద్మధారి అయినటువంటి నారాయణుణ్ణి ఇక్కడ నువ్వు తపస్సు చెయ్యు అన్నాడు. సరేనని తపస్సు చేశాడు ఇంద్రుడు. సరిగ్గా ఆ 4 నెలలు చేశాడు. విష్ణువు ప్రసన్నుడై ఆ వాల్కలి అనేటువంటి అసురుణ్ణి సంహరించాడు. ఆ పని ముందే చేయొచ్చు కదండి, పిలిచినప్పుడు వెళ్ళి చేసేవచ్చు కదా, చేయకూడదు. వీడి తరపు నుంచి ఏం చేశాడు? కానీ ప్రధానంగా విష్ణువు ఉన్నాడులే, వాడు కొట్టేసిన వెంటనే మేము వెళ్ళి అడిగితే అని చెప్పేస్తాడంటే నువ్వేం చేస్తున్నావు? నీదైనా తపస్సు చేయాలి. ఇది కూడా భగవంతుడు వచ్చి పలకచ్చు కదా, భగవంతుడు వచ్చి రక్షించవచ్చు కదా అంటే నీ మానా నువ్వు తిరుగుతూ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు వచ్చి రక్షించట్టు ఆయన చేయడు. నీ తపస్సు ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి పురాణంలోంచి ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ధర్మానికి జరుగుతున్న శోభ మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా స్వామి ఈ అధర్మం అంతా పోవాలి, ధర్మం రక్షింపబడాలి, నా దేశం బాగుండాలి ఎప్పుడూ అనుకున్నామా? లేదు. మనం తపస్సు చేసి తప్పకుండా పరమాత్మ అనుగ్రహిస్తాడు. కానీ మనం తపస్సు చేయం. మన తపస్సు మన పిల్లవాడు అమెరికాలో ఎలా సెటిల్ అవుతాడో, మన మనవాడు ఎలా ఉంటాడో, ఎందుకని దేశం అయిపోయినా పర్వాలేదు. కానీ ఎవడైనా మాట్లాడితే ఈ రెండు తప్ప వరకు, కానీ చేసేది మాత్రం ఏం లేదు. ఇది దౌర్భాగ్యం, ఏం చేస్తామని. కానీ తపస్సు చేయండి, తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు. ఎంత రావణాసుడు గోల పెడుతున్నా దేవతలు వెళ్ళి కదిలిస్తే కానీ విష్ణువు కూడా దిగి రాలేదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనకు రావణుడు ఒకటే, ఇంద్రుడు ఒకటి, ఆయనకి ఏం బాధ లేదు, అందరూ ఒకటే పరమాత్మకి. కానీ ధర్మరక్షణ కోసం నువ్వు ఆయన్ని ప్రేరేపిస్తే మంచి కారణం కనుక తప్పకుండా వెంటనే వస్తాడు. ఇది అది కూడా జగతాం ఉపకారకర ప్రభో, జగత్తుకు ఉపకారం కలిగిస్తే తప్పకుండా ఆ కోరిక తీర్చడానికి వస్తాడు కనుక తపస్సు చేయాలి. ఇది ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇంద్రుడికి అంత తొందరగా విష్ణువు అనుగ్రహించడానికి కారణం ఏంటి? తిల్లవనం. ఇందులో ఒకటి చూడండి, తిల్లవనం ఎవరి క్షేత్రం అన్నాం మీకు? శివక్షేత్రం. అక్కడికి వెళ్ళి ఇంద్రుడు ఎవరిని ఆరాధించాడు? విష్ణువుని. అంటే ఇది ఏదో శివుడు కోసమే తపస్సు చేయవలసిన చోటని కాదు, తపస్సు చేసుకోవడానికి గొప్ప చోటు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? రెండో కథలోకి వచ్చి మొదటి కథ మర్చిపోతు మనం. మధ్యంతని మహర్షి వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు. అంటే ఉపదేశం ఎంత బాగుండాలో చూడండి. ఒక మంత్రాన్ని ఇవ్వడమే కాకుండా పండించుకునే విధానం చెప్తూ, ఇలా పండించుకున్న వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది. వాళ్ళ దేవతలు కనుక సరే మరి నేను మానవుడిని కదా అంటే వెంటనే మరొక కథ చెప్తున్నాడు. నిజానికి ఈ క్వశ్చన్ కొడుకు అడగలేదు, మనం అడుగుదాం. దీనికి సమాధానం చెప్తున్నాడు. ఆయన పుల్కసుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. వీడు అధమమైనటువంటి వర్గానికి చెందినటువంటి వాడు. వీడికి ఎప్పుడూ కూడా పాపరత, పాపమునందు ఆసక్తి వీడికి. ఆ పాపాసక్తితో దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ సంపాదించుకున్నట్టు సొమ్ము. ఇంత సంపాదించుకున్న ఎవడికి దానం ఇచ్చిన పాపను పోలేదుట. అయితే ఎలాంటి వాడికైనా జీవితంలో ఒక దశ వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు. ఆ దశలో ఒక తాపం కలుగుతుంది, అదృష్టం ఉంటే అది కూడా. కొందరు చచ్చే వరకు కలుగుతుంది తాపం, బాధలేదు. వీడికి తరించే యోగం ఉంది కానీ తాపం వచ్చింది. అయ్యో ఎంతో తప్పు చేసి ఎందరినో కొట్టి తెచ్చానే, ఈ సొమ్మంతా కూడా తింటూ ఉంటే పాపం సొమ్మే, దీన్ని దానం చేస్తే కొంతైనా పాపం పోతుందేమో అని దానం ఇద్దామని బయలుదేరట. పాపాత్ముడు దానం చేస్తే పుచ్చుకోవడానికి ఆ రోజుల్లో ఎవరు సిద్ధంగా ఉండేవారు కాదు. ఆ రోజుల్లో దానం పుచ్చుకున్నప్పుడు ఇచ్చేవాడి యొక్క విశేషమును తెలుసుకుని దాన్ని బట్టి పుచ్చుకునేవారు. ఎందుకంటే పాపాత్ముడి చేతి నుంచి వచ్చేటువంటి దానాన్ని ప్రతిగ్రహణం చేస్తే అది పోగొట్టుకోవడానికి మళ్ళీ తపస్సు చేసుకోవాలి. అందుకే మనకి నిత్యం సంధ్యావందనంలో ఒక మంత్రం ఉన్నది, అసతాంచ ప్రతిగ్రహ విస్వాహ అని చెప్తారు. అసత్పురుషుల నుంచి నేను ఏదైనా తీసుకున్నట్లయితే ఆ దోషం పోవుగాక. తెలుసో తెలియకో నేను తీసుకున్నట్లయితే ఆ దోషం పోవుగాక. ఇది ఎప్పుడు మధ్యాహ్న సంధ్యలో. అసలు మొదటి సంధ్యకే దిక్కు లేదు, మధ్యాహ్న సంధ్య గురించి కూడా అని మీరు అనొచ్చు. మధ్యాహ్న సంధ్యావందన మంత్రంలో ఇది వస్తుందండి, అసతాంచ ప్రతిగ్రహ స్వాహ. అసత్పురుషుల నుంచి నేను చేసిన ప్రతిగ్రహణ దోషం పోవుగాక. ఎంత ప్యూరిటీ కోసం మన వాళ్ళు పడ్డ తపన చూడండి, ఎంత గొప్పదో.
సొమ్ము కాదు, అది వచ్చిన పద్ధతి కూడా అంత దోషం ఉండకూడదు. ఎందుకంటే అది చిత్త సంస్కారాల్లోకి చేరిపోతుంది, ఆ జన్మ పరంపరలో కష్టాల్లో తోస్తుంది. ఇప్పుడు నీకు తెలియదు అది. తిండి తినేటప్పుడు నాలుగు రుచిగా ఉంటుంది, కడుపులోకి దూరేకి ఎంత బాధపడుతుంది. అదేవిధంగా ఇవి కూడా అంతేనండి. ఇన్ని విశేషములు ఉన్నాయి చూడండి. కనుక ఎవరూ పుచ్చుకోలేదుట. కనుక మహాలోభి అయినటువంటి ఒక బ్రాహ్మడు కనబడ్డట. లోభి అయిన బ్రాహ్మడు దొరకడం కూడా పాపాత్ముడికి అదృష్టం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాడు పోగొడానికి ఒక అవుట్లెట్ దొరికింది వాడికి. వెంటనే వెళ్ళి ఇచ్చేట. అయితే వాడు ధనం వచ్చిందని తృప్తితో ఇదంతా పుచ్చుకున్నాడు వాడు. కానీ ఏం వాళ్ళలో వెలిగింది అంటే ఆ బ్రాహ్మణులో పుచ్చుకోవడమే కాకుండా ఏదో బోధ చేద్దాం అనిపించింది. అనిపించి ఓ మాట అన్నాడు, పాపశీలైన దుర్బుద్ధే, వాడి సంబోధన ఇది. ఓ దుర్బుద్ధి, నువ్వెప్పుడూ కూడా జీవితంలో పుణ్యం చేసిన పుణ్యానికి పోలే, పుణ్యం చేసిన పాపానికి పోలేదు అనకూడదు కదా, పుణ్యం చేసిన పుణ్యానికి పోలేదు. ఎప్పుడు త్వయా పాపాన్ని నిర్ఘృణ కృతాన్ని సర్వదా మూఢ నానుతాపం కరోషిచ్చ. నువ్వు దయ లేకుండా పాపాలు చేసావు, పైగా అయ్యో పాపం చేసేనే అనే అనుతాపం కూడా నీకు రాలేదు అన్నాడు. చూడండి, పాపం చేయడం ఒకటి, అయ్యో చేసేనని బాధపడినా కొంత విశేషమే, నీకు అనుతాపం కూడా కలగలేదు. ఇప్పుడు కూడా నువ్వేమిటి డబ్బిచ్చి తీసి పాపం వదిలించుకోవాలనుకున్నావే తప్ప అయ్యో పాపం చేసేనే అనే పశ్చాత్తాపం నీకు కలగలేదే అన్నట్టు ఈ మాట అన్నాడు. పుచ్చుకుని చేత్తో ఈ మాట అన్నాడు. అదొక్కటి మంచి పని చేశాడు. అనగానే ఒక్కసారి ఏడ్చేటండి, వలవల వీడు ఏడ్చి, అహో పాపాని ఘోరాని కృత్యాని మమ యాద్య. ఇప్పుడు తలంచుకుంటే తెలుస్తుంది, ఎన్ని పాపాలు చేసినప్పుడు తెలియదు. నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనిపించాలంటారే అంటూ తీవ్రంగా ఏడ్చేట. నేనిప్పుడు అన్ని పాపాలు పోగొట్టుగా నేను ఏం చేయాలి, దయచేసి మార్గం చెప్పు అన్నాడండి. అనగానే కొంచెంసేపు ఆలోచించి, పుణ్యక్షేత్రోత్తమే దివ్యే పురాణే వసుధాతలే శ్రీమత్తిల్లవనే యత్ర ప్రనృత్యంబికాపతి. ఆయన కూడా అదే చెప్పాడు, తిలవనానికి వెళ్ళు, అక్కడ అంబికాపతి నృత్యం చేస్తూ ఉంటాడు, అక్కడికి వెళితే ఎలాంటి పాపమైనా దగ్ధమవుతుంది అని చెప్పేటప్పుడు ఈ పశ్చాత్తాపం అనుతాపం కలిగింది కదా, ఆ అనుతాపం అనే సంస్కారంతో ఇతడు తిన్నగా అక్కడికి చేరుకుని దూరం నుంచే ఈ దివ్యమైన చిదంబర క్షేత్రాన్ని చూసి, ఎంత పాపాత్ముని నేను దీనిలోకి వెళితే దీన్ని నేను పాడు చేసిన వాడిని అవుతానేమో దూరంలోనే ఉన్నట్టు అతను. పైగా చిత్రం ఏంటంటే కాశీ ఎలా పంచక్రోశ విస్తీర్ణమో చిదంబరం కూడా పంచక్రోశ విస్తీర్ణ క్షేత్రం. అక్కడ పంచాక్షరి పంచక్రోశం ఏమిటో అనుబంధం. మొత్తానికి ఆ పంచక్రోశ విస్తీర్ణమునకు ఇటువైపు అతడుండి దూరే రభ్రసభాం దృష్ట్వా ప్రణమ్య భూమిదండవత్ యోగినాం భోగినాం నృణాం దత్యా సర్వస్వ మార్జితం. తాను తెచ్చుకున్న డబ్బునంతా కూడా అక్కడికి వచ్చే యోగులు భోగులు ఎవరు కనబడితే వాళ్ళందరికీ ఇస్తూ, తాను మాత్రం ఆ పరమశివుని నిరంతరం ధ్యానిస్తూ దూరం నుంచి కనబడుతున్న గోపురాలని ప్రాకారాలని పరమశివుని చూస్తూ నిరంతరం ఆ శివనామాన్ని జపిస్తూ అతడు అక్కడే శరీరాన్ని విడిచిపెట్టి దివ్యమైన గతుల్ని పొందాడు సుమా. అయితే ఇతనికి బోధ చేసిన ద్విజుడికి కూడా ఒక పశ్చాత్తాపం కలిగి, వీడికి చెప్పారుగా నేను ఎప్పుడైనా మంచి చేశారా అని బాధ కలిగి వాడు కూడా చిదంబర క్షేత్రాన్ని ఆశ్రయించి అక్కడే వాడు కూడా ముక్తి పొందాడు. విన్నావు కదా నాయన, ఇది చిదంబరం ఆ తిల్లవనం యొక్క మహిమ. కనుక అక్కడికి వెళ్ళు. ఈ కథ చెప్పడంలో విశేషం ఏంటండి, ప్రరోచన కలిగించడం. ప్రరోచన అంటే చెయ్యదలుచుకున్న దాని మీద అభిరుచి పెంచుట. ప్రచోదనం ప్రరోచనం అంటారు దీన్ని. ప్రేరేపించాలి, దాని మీద ఆసక్తి పుట్టించాలి. ఇది దీని యొక్క మహిమ అని మహిమని చెప్పాలి. అందుకు ఉపదేశం చేశాడు, విధానం చెప్పాడు, మహిమ చెప్పాడు. ఈ విధంగా ఉపదేశ విధానం ఎంత అందంగా ఉన్నదో చూడండి. గురువు ఈ విధంగా చెప్పాలి. ఎప్పుడైతే వివరించి చెప్పారో ఈయన బయలుదేరేట. కుర్రవాడండి, బాలముని ఇతడు, కుర్రవాడు. సోపి తత్ర ప్రసన్నాత్మ పుల్ల పద్మ సమానన ప్రణిపత్య తదా సమ్యక్ పితరం మాతరం తథా. తల్లికి తండ్రికి కూడా సాష్టాంగ దండ ప్రణామం చేసి, నేను ఇప్పుడు అక్కడ బయలుదేరుతాను, మీరు ఆశీర్వదించి పంపించండి. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ మునేస్సుత. ఇక్కడ గొప్ప మాట చెప్పారు. సర్వలోకానికి హితం కలిగించడానికి పుట్టినటువంటి మునిపుత్రుడు అన్నారు. ఇతని వల్ల లోకానికి అందరికీ హితం కలగబోతోంది. అంటే ఒక మహాత్ముడు తరించడం లోకానికే హితం కలుగుతుంది కొందరి విషయంలో. అది ఇక్కడ ధ్యాయన్ నీశ పదాంభోజం తపసే తద్వనం యయౌ. పరమేశ్వరుని యొక్క పదాంభోజాన్ని ధ్యానిస్తూ తపస్సు చేసుకోవడానికి ఆ వనానికి చేరుకున్నాడు. ఆ రోజుల్లో ఆ వనం ఎలా ఉందో చూపిస్తున్నాడు. ఇది ఏనాటి యుగాల నాటి కథ. ఆ వనమంతా ఉగ్రమైనటువంటి మహామహా వృక్షాలతో కూడి ఉన్నది. అసలు చొరరానికి కూడా సాధ్యం కాదు. అదృష్టపూర్వం విస్తీర్ణం మనోభిరపి దుర్గమం. మనస్సుతో కూడా దానిలోకి వెళ్ళలేమిట. అలాంటి దుర్గమమైన అరణ్యం అది. ఇప్పటికీ మనం వెళ్ళలేని చోట్లు చాలా ఉన్నాయి, దుర్గమం మనసాపై. అలాంటి అరణ్యంలోకి ప్రవేశించట. అసలు ఎవరూ ప్రవేశించలేని దానిలో ఈయన ఎలా ప్రవేశించాడని ప్రశ్న రావచ్చు కదా. దానికి సమాధానం చెప్తున్నాడు. పంచాక్షర సహాయోయం
ప్రాప్య తద్వనమాదరాత్. పంచాక్షరి సహాయంతో వెళ్ళేట్టు. ఇక్కడ చూసారా, పంచాక్షరి మంత్రంతో వెళ్ళగలిగాడు. ఆ మంత్రం ఇచ్చే శక్తి అలాంటిది, దానికి దుర్గమం లేదు. దానితో ప్రవేశించగలిగాడు. తన శక్తి కాదు, పంచాక్షరి యొక్క శక్తి. ఆ వెళ్ళేటప్పటికల్లా ఆ అరణ్య మధ్యంలో ఒక చోటు చూసేట. ఆ చోటు ఎలా ఉందో చూడండి. తస్య మధ్యేత మహితే వేదధ్వని పవిత్రితం. వేదధ్వనులు మారుమ్రోగుతూ ఒక చోటు కనబడిందిట అంత మహారణ్య మధ్యంలో. అంటే ధ్వనులు వినబడుతున్నాయి. ఏ ఋషులు అక్కడున్నారో వాళ్ళు వేదములు నాదములుగా రవళింపజేస్తున్నారు. సంగీతమురజాభోగం, అద్భుతమైన సంగీతములు నాదములు వినబడుతున్నాయి. సమస్త ముని సేవితం, అనేక మంది మహర్షులు అక్కడున్నారు. ప్రస్యంత మధుపూర్ణాభి భ్రమరీరమ్య పంక్తిభి, చక్కని పువ్వులు వికసించాయి, వాటి చుట్టూ తుమ్మిదలు తిరుగుతున్నాయి. అలాగా ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది. ఆ ప్రక్కన హేమపద్మ తటాకాక్షం, హేమపద్మ తటాకము అని ఒక తీర్థరాజం ఉన్నది. ఆ తీర్థరాజ తీరంలో ఒక చిన్న పురం, అంటే చిన్న స్థానం. పురం దివ్యం సమాలోక్య పరమానంద కారణం మేనేచ శుద్ధమాత్మానం ముదమాప తథాపరం. ఆ హేమపద్మ తటాక తీరంలో, అదే తర్వాత శివగంగగా వ్యాప్తి చెందింది. ఆ తీరంలో ఉన్నటువంటి ఆ చోటును చూడగానే నేను శుద్ధుణ్ణయ్యాను అని భావం కలిగింది అతనికి. మేనేచ శుద్ధమాత్మానం, తాను శుద్ధుణ్ణి అనే భావం కలిగింది. నా పాపములన్నీ కూడా ఇక్కడ వెంటనే నశించిపోయాయి, నేను శుద్ధుణ్ణయ్యాను అంటూ ఆ లోపల చూసేటండి మధ్య భాగంలో. దానికి మళ్ళీ మధ్య భాగంలో శనకైరంతరంగత్వా, దాని లోపలికి ప్రవేశించగానే తత్ర స్థానం దదర్శ సహా, అక్కడ ఒక అద్భుతమైన విషయం గోచరించింది. అదేమిటి అంటే మూలం సమస్త జగతాం మూలస్థానాభిధం పరం. సమస్త జగత్తుకి మూలం గనక దానికి మూలస్థానమని చెప్పబడుతున్నది. ఇప్పటికీ మనకి అక్కడ మూలనాథ లింగం ఉంటుంది చిదంబరంలో, మూలనాథం. దీనికి విశేషం ఏంటంటే రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ పృథ్వీ యందున్న సమస్త లింగముల తేజస్సు అందులో ప్రవేశిస్తుందిట. దానికి ఉన్న విశేషం అది కనుక దానికి మూల